క్రీస్తు యేసునందు అది ప్రియమైన వారలారా, చాలా మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి దయచేశాడు. ఇది దేవుడు మన కొరకు సృజించిన దినము. ఈ దినము ఉత్సాహించి ఆనందించాలి. మీకు ఉత్సాహము కలిగిన, ఆనందము కలిగిన శ్రేష్టమైన కార్యాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ దినము జరుగునుగాక. అందరూ సంతోషముగా ఉండాలి. మీ దుఃఖము సమాప్తమాయను. మీ కొరకు ప్రతిదినము పరిశుద్ధమైన హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్లో ప్రార్థన జరుగుతుంది. ప్రతి శుక్రవారము ఉదయము 10 గంటల నుండి దీవెన ప్రార్థనలు అనేక స్థలముల నుండి అనేకులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దీవించబడి వెళ్తున్నారు. మరలా వారు అనేకులనే తీసుకొస్తున్నారు. మీకొక దీవెనలు, ఒక శ్రేష్టమైన కార్యాలు మీ జీవితములలో జరగాలైతే మిమ్మల్ని కూడా ప్రేమతో హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును కాక. ఈ దినము శ్రేష్టమైన జీవవచనము, దేవాది దేవుడు మీ కొరకు ఏర్పరచుకున్న జీవవచనము నేను చదువుతాం, శ్రద్ధగా వినండి. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనములలో ఇలాగ రాయబడి ఉన్నది: ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఎందుకు దేవాది దేవుడు యేసుక్రీస్తునందు మమ్మల్ని పిలిచారు తెలుసా? ఆశీర్వాదమునకు వారసులవుటకే. దేవాది దేవుని అతి ప్రియ బిడలిగా క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని దేవుడు మార్చేశారు. దేవుని ప్రియ బిడలైనటువంటి మనమందరి మీదే దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు పరిపూర్ణముగా నింపబడాలి. ఆ ఆశీర్వాదమునకు మనమే వారసులుగా మారాలని దేవుని కోరిక. ఈ జీవవచనము మరొకసారి శ్రద్ధగా మీరు వినండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 2024 సంవత్సరాల క్రితం సాక్షాల్ సర్వలోక సృష్టికర్త అయినటువంటి ఆత్మస్వరూపుడే, జీవమగల దేవుడు మానవ రూపధారిగా ఈ భూమికి నిన్ను వెతికి వచ్చి రక్షించినది ఎందుకు? జీవముగల దేవునిలో ఉన్న సమస్త ఆశీర్వాదము దేవుని ప్రియ బిడ్డలైన మనము పొందాలి, మనమది అనుభవించాలి, మనము ఆ దీవెనలలో ఆనందించాలని తండ్రి కోరిక. ఆ కోరిక నెరవేర్చబడుటకే దైవ కుమారుడు ఈ భూమికి వచ్చాడు. వచ్చి పాప అంధకారములలో ఉన్నటువంటి నిన్ను రక్షించి ఉన్నతమైన పరిశుద్ధ పరలోకపు దీవెనలు ఈ భూమిలో మన మీదే నింపబడడం జరిగింది. ఈ దీవెనలన్నీ ఎవరి మీదకి వస్తుంది? నమ్మిన వారి మీదకి వస్తుంది. ఈ జీవవచనము నీవు నమ్మినట్లయితే, ఎక్కడ నుండి నమ్మినా, ఏ ఇంటిలో నుండి నమ్మినా, జాతి కుల మత విభేదాలు ఏది కూడా దీవెనలకి లేదు కనుక నీవు ఈ శ్రేష్ట దీవెన వాక్యము క్రీస్తు యేసునందు నమ్మినట్లయితే నీ మీదే, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ కోరికల మీద ఈ దీవెనలన్నీ వస్తుంది. నీకు శుభమే జరుగుతుంది, నీకు ఆశీర్వాదమే కలుగుతుంది. అది దైవ చిత్తం. కారణము క్రీస్తు యేసునందు పిలువబడిన వారందరూ ఆశీర్వదింపబడాలి. జీవవచనము
అదే మనతో చెప్తున్నాను. నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదింపబడాలి. క్రీస్తు యేసునందు అది మిక్కిలిగా దేవుడు ప్రేమించుచున్నటువంటి నా ప్రియమైన వారలారా, మీరు దీవించబడును గాక. మీ దుఃఖ కన్నీరు శాశ్వతముగా తొలగిపోను గాక. మీకు ఆనందమే కలుగును గాక. మీ ప్రతి కష్టాలు దూరమైపోను గాక. మీకు దీవెనలు కలుగును గాక. ఏ విషయమును బట్టి మీరు బాధ కలిగి ఉన్న బాధలన్నీ లయమైపోను గాక. మీకు ఆనందమే కలుగును గాక. మీకు శారీరక బలము కలుగును గాక. మీకు స్వస్థతలు కలుగును గాక. దానికే జీవమగల దేవుడు జీవవచనములలో ఇలాగ మాట్లాడుతున్నారు. నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవా. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నిన్ను దీవించడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు, నిన్ను అభివృద్ధిలో నడిపించడానికి వచ్చాడు, నీ హృదయ కోరికలు తీర్చడానికి వచ్చాడు, నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు, నీకు సమృద్ధి అయిన ఆనందం ఇవ్వడానికి వచ్చారు, నీ తరతరాలనే దీవించడానికి వచ్చారు. ఆ శ్రేష్ఠ దీవెనలు క్రీస్తు యేసునందు మీ మీదే, మీ కుటుంబం మీదే, మీ తరతరాల మీదే, మీ సంఘం మీదే, మీ పరిచర్య మీదే, మీ వ్యాపారాల మీదే, మీ ఉద్యోగాల మీదే, మీ కోరికల మీదే ఇప్పుడే నింపబడును గాక. నింపబడును గాక. నింపబడును గాక. ప్రియమైన వారలారా, అపారమైన ప్రేమతో దేవుడు ప్రేమించుచున్నటువంటి నా ప్రియమైన వారలారా, ఈ శ్రేష్ఠ జీవ సందేశము ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అనేకులకు పంపించండి. మీరు పంపినటువంటి వారు కూడా దీవించబడాలి. మీ ద్వారా కూడా అనేకులు జాతి మత కుల విభేదాలు లేకుండా దీవించబడాలి. మనమందరం కలిసి ఈ శ్రేష్ఠ దీవెన పరిచర్య, డైలీ ట్రూ బ్లెస్సింగ్స్ అని ఈ పరిచర్య ముందుకు క్రీస్తు యేసునందు తీసుకెళ్దాం. మీకు శుభమే చెరుగునుగాక, ఆనందమే చెరుగునుగాక, ఐశ్వర్యమే చెరుగునుగాక. ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.